లెట్ us స్టార్ట్. వస్తున్నాయి మనకి ఐటమ్స్. ఇది వెజ్ కుర్కురే. మీరు బేసిక్ మీరు ప్యూర్ వెజ్ అంట కదా మేడం? అవునండి. మీరు బాగా వంట చేస్తారా? వంట కుకింగ్? నేను వంట చేస్తాను అండ్ నేను నాన్ వెజ్ కూడా కుక్ చేస్తాను. బట్ తినరు? కాదు, ఓన్లీ కుకింగ్ వాటికే. కుకింగ్ హస్బెండ్ కోసం. ఓకే మేడం. మీరు వెజ్లో ఏది బాగా కుక్ చేస్తారు? పనీర్ మఖని. పన్నీర్ మక్కని. ఓకే, పన్నీర్ కూడా వస్తుంది ఆన్ ద వేలో. Okay, super. నాన్ వెజ్ లో ఏది కుక్ చేస్తారు? బటర్ చికెన్. బటర్ చికెన్. రెండు బటర్. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఓన్లీ వెజ్ తెప్పిస్తున్నాను, ఒకసారి టేస్ట్ చేయండి మేడం. ఓకే, వెజ్ కుర్కురే. చేర్స్ మ్యామ్. అబ్బా, క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ చందమామ. వేసుకోవాలి టైటిల్ ఇదేరా ఫిక్స్. వావ్, ఏంటిది? టామరిన్. టామరిన్ కాదు మేడం. మేడం దీంతో పాటు ఇంకా వస్తున్నాయి ఐటమ్స్. మీరు బాగా వెజ్లో ఇష్టపడి తినే ఫుడ్ ఏంటి మేడం? నాకు సింపుల్ హోమ్ ఫుడ్ చాలా ఇష్టం. యూజువల్గా నేను డయట్లో ఉన్నాను. డైట్లో ఉన్నారు? అవునండి. సో 15 years నుంచి అండి? ఆల్మోస్ట్. కానీ నా చాయిసెస్ ఇప్పుడు ఒక హ్యాబిట్ లాగా ఉంది నాకు. సో నా చాయిసెస్ ఆ హెల్దీ చాయిసెస్. నాకు స్పినచ్ చాలా ఇష్టం. స్పినచ్ అంటే హిందీలో పాలక్, మీకు తెలుసు కదా. తెలుగులో ఏంటి స్పినచ్? పాలకూర. ఓ మేడం తెలియదు కాబట్టి నేను చెప్పిన. ఓకే, పాలకూర. పాలకూర. సో నాకు పాలక్ చాలా ఇష్టం. నాకు ఫైబరస్ వెజిటబుల్స్ చాలా ఇష్టం. బ్రాకలీ, కాలీఫ్లవర్, క్రూసిఫరస్ వెజిటబుల్స్. ఏంటి అన్ని కూరగాయలే ఇవన్నీ? బెండి, నాకు బెండకాయ చాలా ఇష్టం. సొరకాయ చాలా ఇష్టం. ఓకే, డన్ మేడం. నాకు మీరు లాస్ట్ 15 to 20 years నుంచి ఫాలో అవుతుంది డైట్ సీక్రెట్ ఒకసారి చెప్తారా? ఎందుకని అప్పటి నుండి ఇప్పుడు దాకా ఎక్కడ చూసినా అసలు సేమ్ అంతే ఉన్నారు మేడం. నేనేమో నెలకి పెరుగుతున్నా. ఐఎమ్ ఇంప్రూవింగ్ మేడం. డైలీ ఐఎమ్ ఇంప్రూవింగ్, బట్ యు ఆర్ మెయింటైనింగ్. బట్ యూ హ్యావ్ ద బెస్ట్ జాబ్. ఎందుకంటే యూ ఈట్ సచ్ యమ్మీ ఫుడ్. హ్యాపీలీ. బట్ సీరియస్, నెక్స్ట్ టైం ఐఎమ్ కమింగ్ విత్ యూ ఫర్ ఫుడ్ ట్రయల్స్. ఎంతకన్నా బెస్ట్ రెస్టారెంట్, కాల్ మీ అప్ అండ్ టేక్ మీ విత్ యూ. 150+ రెస్టారెంట్స్ ఇన్ హైదరాబాద్. మీకు ఎక్కడ ఏ ఐటమ్ కావాలో చెప్తే నేను చెప్పేస్తాను. వావ్, బెస్ట్ ప్లేస్ మీరు రికమెండ్ చేయండి నాకు కూడా. ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. ఇప్పుడు చెబుతున్నా మేడం డైట్ సీక్రెట్ మేడం. సీరియస్లీ, వాట్ యు ఎట్ ఇప్పుడు ప్రెసెంట్, వాట్ యువర్? I start my day with hot water and lime with a little bit of cinnamon. Then Cement? I cinnamon ante dalchini తెలుసు kada. ఇంగ్లీష్ రాదు. Okay. Then I have breakfast. I eat eggs. So eggs, toast and spinach. Idi na same breakfast undi. Earlier I used to have jowari roti. Okay. Instead of bread. Now I have sourdough bread or jowari roti. Whatever is convenient and easy to make. Adi tarvata I have lunch directly. In the middle, if I'm very hungry, I eat a fruit. Fruits. Lunch mein what is your? Pappu, vegetable, rice. Ante. Simple. Koncham avakaay. అవకాయ, ముద్దపప్పు అవకాయ కూడా చెప్పారు మేడం. Okay, very good. coming. Excellent. So, ఇది అంతా కొంచెం లిటిల్ ఐ హ్యావ్ అండ్ బ్యాలెన్స్ చేస్తాను. అది తర్వాత టీ విత్ సంథింగ్ లైట్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ పోహా ఆర్ లిటిల్ బిట్ ఉప్మా, కొంచెం ఒక చిన్న లైక్ 100 grams. ఓకే. Yes, that much. Then I have soup and then I have a light dinner. Light ante అవునండి, పెసరట్టు with vegetables. Dinner only you did one time madam? My dinner is 2 times. Really? How? ఇప్పుడు 7, 8 తిన్నాను అనుకోండి, లేట్ నైట్ 11, 12 ఆకలి. నేను 11, 12 I don't see it. No, I sleep by 10. How I will eat again at 11, 12? అయితే 10కి పడుకుంటే మనకు సెకండ్ డిన్నర్ ఉండదు. నేను మనకి 10, 11, 12 అయితే కూడా సెకండ్ డిన్నర్ ఉంటుంది మేడం. ఓకే, సెకండ్ డిన్నర్ ఏంటి? ఏది ఉంటే అది, ఏది దొరికితే అది. మనిషా వావ్, బిర్యానీ and all? 2 o'clock ఆల్సో బిర్యానీ మేడం. యాక్చువల్ మై డైట్ నౌ చేంజ్డ్ మేడం. ప్రీవియస్లీ ఐ యూజ్డ్ టు ఈట్ 4 times a day, that too 4 times food only. Meaning breakfast food? How? పులిహార. I love పులిహార. సీరియస్లీ, చిత్రాన్నం ఇస్ రెడీ కమింగ్. చూసారా, మీరు చెప్పే అన్ని ఐటమ్స్ చెప్పేసాను ఇక్కడ. అన్నీ వస్తున్నాయి. ముద్దపప్పు, చిత్రాన్నం. మీకు నా టేస్ట్ ఆల్రెడీ తెలుసు. ఫాలోయింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ మేడం. వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. తెలుసుకోపోతే అట్ట మీ ఇష్టాలన్నీ తెలుసుకొని ఐటమ్సే ఆర్డర్ ఇచ్చాం మేడం. అండ్ మార్నింగ్ పులిహార మేడం, ఆఫ్టర్నూన్ ముద్దపప్పు ఆవకాయ రైస్. ఓకే, ఈవినింగ్ టైం ఆలు ఇది. ఇక నైట్ టైం లేట్ నైట్ అయింది అనుకోండి, ఇక బిర్యానీ. వావ్, ఎక్సలెంట్ డయట్.
మేడం డిన్నర్ మై ఫస్ట్ స్ప్రెడ్ కింగ్ సైజ్ స్ప్రెడ్ కింగ్స్ టేస్టీ స్ప్రెడ్ విత్ టేస్టీ తేజ మేడం. దిస్ ఈజ్ మై ఫస్ట్ డిన్నర్. నాది రెండు టుమారో బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. లేదు వీ హ్యావ్ టు టేస్ట్ ఎవ్రీ ఐటమ్ హియర్. Okay, done, అండ్ చాలా బాగుంది ఇది, ఎందుకంటే ఇక్కడ కడలీలో వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఫేమస్. మీరు నాన్ వెజ్ తిన్నారని ఓన్లీ వెజ్ తెప్పించాను. మీరు వెళ్ళిపోయిన తర్వాత నా సెకండ్ డిన్నర్ నాన్ వెజ్. ఓకే ఓకే డన్. అండ్ ఫస్ట్ మేడం మీకు ఇది మీకు ఇష్టమైన Wow. లుక్స్ వెరీ గుడ్ హా. చూస్తానికి బాగుంది. 1 items ఫర్ యూ. దిస్ సాస్ ఇస్ వాట్ కెన్ ఐ హావ్ లిటిల్? ఫుల్లీ హ్యావ్ మేడం. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ రెస్టారెంట్? హే ఫేవరెట్ ఫుడ్ అడిగితే చెప్తాను మేడం. ఫేవరెట్ ఫుడ్ రీసెంట్ టైమ్స్లో నల్లీ గోష్ బిర్యానీ మేడం. నల్లీ గోష్ మటన్ బిర్యానీ దట్ ఈస్ సూపర్ మేడం. అండ్ ఎవర్ గ్రీన్ ఈజ్ ఆలు. మా అమ్మ చేసిన ఆవులు ఎట్లాగైనా చేయని మా అమ్మ చేస్తే నెక్స్ట్ లెవెల్. ఆలు అండ్ సాంబార్ మిక్స్ నెక్స్ట్ లెవెల్ చేసిద్ది మా అమ్మ. అట్లా ఈరోజు చేసి చాలా బాగుంది. పన్నీర్ టిక్కా సూపర్ మేడం. ఇప్పుడు మన సత్యభావం దగ్గరికి వస్తే యాక్షన్ సీక్వెన్స్ చూశాను మేడం. యాక్షన్ సీక్వెన్స్ దట్ టు వితౌట్ బాడీ డబుల్ మీరే మొత్తం చేశారని చెప్పి కూడా విన్నాను. అవునండి. నాకు అనిపించింది బేసిక్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న హీరోయిన్లు కూడా బాడీ డబుల్ అంటే ఓకే యాక్సెప్ట్ చేసేస్తామని అన్నారు. ఇప్పుడు మీరు అడిగితే ఆబ్వియస్లీ మీరు చేయొచ్చు. అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? నాకు నా కోసం రీఇన్వెన్షన్ చాలా ఇష్టం. ఇప్పుడు నేను ఒక స్టేజ్లో ఉన్నాను వేర్ ఐ ఫీల్ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ థింగ్స్. డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేయాలి, డిఫరెంట్ కొత్త సినిమా ట్రై చేయాలి. చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కావాలి నాకు. లక్కలీగా ఆ టైంలో నాకు సత్యభామ స్క్రిప్ట్ దొరికింది. అండ్ శశి గారు హిజ్ ఎంటైర్ టీమ్ అంత స్టోరీ నరేషన్ చెప్పనే టైంలో ఐ లవ్డ్ ఇట్. రైట్ దేర్ అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఐ యామ్ 100% డూయింగ్ ఇట్ కన్ఫర్మ్డ్. I've always wanted to try action as a genre. ఇప్పుడు ఛాన్స్ దొరికితే ఐ వాజ్ లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఐ లైక్ ద టీమ్, స్క్రిప్ట్ చాలా బాగుంది, యాక్షన్ కూడా ఉంది. దిస్ ఇస్ పర్ఫెక్ట్. రిస్క్ చేస్తారు. ఇట్స్ వర్త్ ఇట్ కదా. ట్రైలర్లో చూస్తేనే మాకు అనిపించింది మేడం. పైన కొడుతున్నారు ఓ అమ్మ కాజల్ గారేనా. నేను 2 సార్లు మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసాను. మేడం మేడం ఫిక్స్ అనుకున్నాను. కానీ చాలా చాలా కష్టం. అది అందుకే అడిగాను. ఇట్ వాస్ రియలీ డిఫికల్ట్. చాలా ఛాలెంజింగ్ ఉంది. ఫైటింగ్ లో అయ్యి అంత స్టంట్స్ నేను అదే చెప్పారు నాకు. నేను అడిగాను దాని గురించి. మేడం గారు ఓన్ గా చేశారంటే నేను షాక్. ఓయమ్మ మేడం గారు ఎందుకు ఇంత రిస్క్ చేశారు, నేను అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. అందుకే అడిగాను మిమ్మల్ని. బట్ మీరు నచ్చి చేశారు అని చెప్తారు. రిస్క్ లో ఫన్ ఉంది కదా. రిస్క్ లో ఫన్ ఉంది, ఓకే, ఏం కాలేదు కాబట్టి ఫన్ ఉందండి. నెక్స్ట్ మై సజెషన్ మేడం యాజ్ ఎ ఫ్యాన్ గా చెప్పండి. డోంట్ ట్రై దిస్ రిస్క్ నెక్స్ట్ టైం. ఓకే డన్ డన్. చేస్తారు మీరు, ఆ జానర్ టచ్ చేశారు చేయండి. రిస్క్ వద్దు మనకి. సరే డన్. నెక్స్ట్ మీకోసం కాజల్ కోసం కజ్జికాయలు, మష్రూమ్ కజ్జికాయలు. యూనో కజ్జికాయలు రావట్లేదే. సే అంటే కజ్జికాయలు ఈజ్ ఎ స్వీట్ మేడం. దట్ ఆంధ్రా స్టైల్ చాలా ఫేమస్. ఇప్పుడు దీంట్లో మీకు ఏం చేశారంటే ఒకటి తీసుకోండి, మష్రూమ్ పెట్టారు లోపల, మష్రూమ్ కజ్జికాయలు. ఓకే మీ కాజల్ గారు ఇచ్చిన కజ్జికాయలు ఓకే డన్. టేస్ట్ చేద్దాం. లోపల మష్రూమ్ ఉంటుంది మేడం. సో ఇది స్వీట్ కాదు, సేవరీ. స్నో స్వీట్. సూపర్, చాలా బాగుంది. ఓ వావ్. అమ్మా కడలి, థ్యాంక్ యూ సో మచ్. ఏదో మష్రూమ్ మేడం లోపల సూపర్ ఉంది కదా. నేను మష్రూమ్ని డిఫరెంట్ షేడ్స్లో తిన్నా కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇంత డిఫరెంట్లో ట్రై చేయడం. బార్ వన్ పేరు మర్చిపోయాను మేడం. రండి తీసుకుంటా. బార్ వన్ ఆలు కాదు. టేస్ట్ అండ్ టెల్ మీ వాట్ ఈస్ దట్. ఏంటండి బార్ వన్ మష్రూమ్. ఇది కూడా మష్రూమేనా అన్న? మీకు ఓన్లీ మష్రూమ్సే మొత్తం పెట్టారు మేడం వీళ్ళు. బికాస్ టెక్స్చర్ ఇస్ లైక్ నాన్ వెజిటేరియన్. ఓహో, ఆ ఫీల్ వస్తుందనే వాళ్ళు నా కోసం పెట్టారు. వీళ్ళు నాన్ వెజ్ అండ్ ప్యూర్ వెజ్ వీడియో చేయటం ఆఫ్టర్ సో మెనీ వీడియోస్ ఈజ్ ద ఫస్ట్ టైం. బట్ మీతో తింటుంటే వెజ్ కూడా నాన్ వెజ్ అంత కిక్ ఇస్తుంది మేడం. ఈరోజు చాలా బాగుంది.
లుకింగ్ వైజ్ అండ్ టేస్టింగ్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు దాకా తిన్న ఐటమ్స్ మీకు ఏది నచ్చింది మేడం ఈ స్టార్టర్స్లో? విచ్ యూ లైక్ ద మోస్ట్? ఇది చాలా బాగుంది. పేరేంటి? కాజల్ కజ్జికాయ. మష్రూమ్ కజ్జికాయ. సరే, ఇది నా ఫేవరెట్. గజ్జికాయ కాదు మేడం, కజ్జికాయ. మష్రూమ్ కజ్జికాయ, వెరీ నైస్. దిస్ వీ డిడ్ంట్ ట్రై యా తేజ? వి విల్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ట్రై చేద్దాం. థ్యాంక్ యూ కడాలి. కాడాలి చెప్పు. కాడాలి. కాడాలి. ఎస్, కదలి కాదు, కాడాలి. మేడం గారు నాకు తెలుగు నేర్పిస్తున్నారు. ఓకే, కాడాలిలో ఉన్నాం మేము. దానండి నెక్స్ట్ ఇది ఫైనల్ ఐటమ్ మనం ఇది ఆ రాడిష్ కట్లెట్ అది ట్రై చేద్దాం. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ దిస్ వన్ మేడం. ఇది టాకో లాగా. అన్నా టాకో. ఓకే, నేను చెప్పాను కదా టాకో, ఇండియన్ స్టైల్ టాకో. కేసడియా. వావ్, చాలా బాగుంది. నాకు ఈ స్టైల్ లాగా ఫ్యూజన్ ఫుడ్ చాలా ఇష్టం. ఇండియన్ ఫుడ్ విత్ ట్విస్ట్. ఎస్, థ్యాంక్ యూ అండి. ఓ సారీ. దట్స్ రైట్. ఏమండి ఇదేంటి కట్లెట్, రాడిష్ కట్లెట్. నీకు తెలుసా రాడిష్ చాలా బాగుంది కోలన్ కోసం. దీనికోసం కోలన్ అంటే కూళ్ళా కోలన్ ఏంటి మేడం? ఒక ఆర్గన్. అవును, మనకు వెయిట్ నుంచి లోపల ఏమంటే తెలియదు మేడం. బేసిక్గా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. మీరు ఈ ప్రమోషన్స్ అయిన తర్వాత హైదరాబాద్ వీడ్చి వెళ్ళకూడదు మేడం. స్టే ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఐ ఫీల్ లైక్ సీరియస్లీ ఐ రియలీ వాంట్ టు. ఎందుకంటే బట్ ఆల్రెడీ హైదరాబాద్ నా సెకండ్ హోమ్. ఎందుకంటే ఇప్పుడు మేక్ ఇట్ మై ఫస్ట్ హోమ్ కదా. అవును, పెట్టేసుకోండి. ఎందుకంటే హాట్ సమ్మర్ కూడా కూల్ చేసింది తెలుసా మీ ప్రెజెన్స్. ఎండలో వేడెక్కిపోయినాయి మొన్నటి దాకా. ప్రమోషన్ స్టార్ట్ చేశారు, మొత్తం చల్లబడిపోయాడు సూర్యుడు. మీ దెబ్బకి అందుకని ఇక్కడే ఉన్నాను నేను హ్యాపీ. అబ్బా మేడం, బేసిక్గా మిమ్మల్ని అడగాలని చాలా క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యా. ఒక్కొక్క ఐటమ్ తింటా ఉంటే ఈ టేస్ట్కి క్వశ్చన్ మర్చిపోతున్నా మేడం. ఇట్స్ ఓకే, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. తర్వాత మాట్లాడుతున్నాను. లేదు, తర్వాత మీరు మళ్ళీ దొరకరు. నేను చూసేస్తాను, ఐ మీన్ నేను అడిగేస్తాను. ఇది చాలా బాగుంది కానీ ఆయిల్ ఎక్కువ. ఒకటి మేడం గారు హీరోయిన్ అయిపోయారు కాబట్టి వాళ్ళ వాళ్ళు బ్రతికిపోయారు. పొరపాటున ఫుడ్ బ్లాగర్ అయ్యారు అనుకోండి, అయిపోయారు మామూలు. నేను సినిమా గురించి మాట్లాడదామన్నా మేడం గారు ఫుడ్ గురించే మాట్లాడేస్తున్నారు. ఏది ఉంటే అదే వేస్తున్నారు. ఓకే, మన సినిమా ఇప్పుడు నన్ను హీరోయిన్ కానీ వాళ్ళు ఒప్పుకోలేరు. అది కష్టం. ట్రై చేయొచ్చు, వదిలే ఇప్పుడు వదిలే. కానీ స్పెషల్ సాంగ్స్ అట్లాంటివి అని ఉంటే నేను లేడీ గెటప్స్ కూడా వేసాను మేడం ఇన్ టీవీ షోస్. జబర్దస్త్ షోలే లేడీ గెటప్స్ ఆల్మోస్ట్ 200+ లేడీస్ గెటప్స్. గెటప్ చూస్తే ఓ అమ్మ నువ్వా అని తెలుసుకుంటారు. వద్దులే కానీ. ఓకే, మన సత్యభామ మూవీ రిలీజ్ అవుతుందండి. బేసిక్గా ఐ మీన్ మీరు రెగ్యులర్గా ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూలో అందరూ అడుగుంటారు నాకు ఈ సినిమా చూడాలి అని చెప్పి ప్రమోషన్ చేస్తున్నారు, కాజల్ గారు చెబుతున్నారు, మేము ఎందుకు చూడాలి అని చెప్పి మా సబ్స్క్రైబర్ ఎవరైనా అడిగితే ఐ వాంట్ 3 reasons ఫ్రమ్ యూ మేడం. నేను ఫస్ట్ టైం లైఫ్లో యాక్షన్ ట్రై చేస్తాను. చాలా హార్డ్ కోర్ యాక్షన్ ఉంది. ప్లీజ్ చూడండి, ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రెండో రీజన్, ఇది ఒక ఎమోషనల్ ఫీస్ట్. అలాగే లైక్ దిస్ ఓన్లీ, దిస్ ఇస్ అ ఫీస్ట్ సిమిలర్గా అది ఎమోషనల్ ఫీస్ట్. సో రిలేషన్షిప్స్, సత్యభామకి జర్నీ అంతే చాలా ఇంపార్టెంట్గా ఉంది స్టోరీ కోసం. థర్డ్ రీజన్, నేనున్నాను. మీ రీజన్స్ చెప్పారు, నా రీజన్ చెప్తాను. యాజ్ ఏ ఆడియన్గా నా ఫస్ట్ రీజన్ కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు. మీరు థర్డ్ పెట్టుకున్నారు, మేమైతే ఫస్ట్ పెట్టుకున్నాం. అండ్ సెకండ్ది సీరియస్లీ ఐ మీన్ చాలా కొత్త జోనర్ ట్రై చేశారు మీరు, అది చూస్తుంటేనే తెలుస్తుంది. అండ్ మా థర్డ్ రీజన్ వచ్చేప్పటికి ట్రైలర్ అనేది చాలా ప్రామిసింగ్గా ఉంది మేడం, చాలా కొత్తగా ఉంది. ఈ రోజుల్లో మామూలుగా ట్రైలర్ చూస్తే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మూవీస్లో మీది ఫస్ట్ రోలోనే ఉంది. సీరియస్లీ ట్రైలర్తో ఇంపాక్ట్, అరే ఇది చూడాలరా అనిపించేంత ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఫాస్ట్ పేస్డ్ ఉంది, థ్రిల్లర్ కూడా ఉంది. బట్ రిలీజ్ ఆఫ్ యువర్ సీట్. నేను టీజర్ చూశాను, ట్రైలర్ చూశాను. అండ్ ఒకటి మీకు బర్త్డే కోసం ఒక వీడియో రిలీజ్ అయింది. పోలీసు కొడతామంటే మీరు వెళ్తారు, జస్ట్ ఒక 2 దెబ్బలు. అందులోనే సీరియస్లీ ఒక హీరోయిజం కనబడిందండి. చాలా కమర్షియల్ ఆస్పెక్ట్ ఉంది, అది చాలా బాగా నచ్చింది. ఇంత కొత్తగా ప్రజెంట్ చేశారు కాబట్టి తెలుగువాడిని ఎవరైనా కొత్తగా ఉండే ట్రై చేయాలి, చూడాలనుకుంటారు. ఈ 3 reasons ఉన్నాయి చాలు. యాజ్ ఏ ఆడియన్గా నాకు ఈ 3 reasons వల్ల ఆ మూవీ చూడాలనిపిస్తుంది. డన్ అండి, మనం స్టార్టర్స్తో కంప్లీట్ చేసాం. ఓకే, ఫైనల్గా ఇది ఒకటి మిగిలింది మనకి. కరివేపాకు. I like how you got to the point.
Finish. Okay, done now. Chalo, let's eat. ఓ లోటస్ యొక్క రూట్ పెట్టారా ఇదా Yeah, it's called Kamal Kakdi. అంత నాలెడ్జ్ లేదండి హిందీలో కమల్ కక్కడి. ఓకే తీసుకోండి మేడం కమల్ కక్కడి Yes, very interesting. I love lotus root. Nice. They've mixed Asian kuda. మొత్తం క్యూజిన్ ఉంది ఇక్కడ నెక్స్ట్ లెవెల్గా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సీరియస్లీ కమల్ కక్కడి అని What? You never had lotus root? నో మేడం Interesting, na? Chips laga. చాలా బాగుంది సీరియస్లీ ఇట్స్ గుడ్ ఐ లవ్ నో స్టార్టర్స్ అయితే మేము కంప్లీట్ చేసాం నాకు ఈ స్టార్టర్స్లో బాగా నచ్చింది మష్రూమ్ కాయలో మష్రూమ్ గజ్జికాయలు అండ్ దిస్ వన్ మేడం Even I like these two. మీది అరుణ్ణ ఏంటో టేస్ట్ మిస్ అవుతుంది అబ్బా ఓకే Third is I like this. ఇదా ఇది ఓకే మీకు మూడు నాకు ఇది నచ్చిందండి ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా కాబట్టి అండ్ ఐ మీన్ స్టార్టర్స్ అయిపోయింది మేము నెక్స్ట్ మెయిన్ కోర్స్లో అటాక్ చేద్దామా Dude, damn nice, na? I'm really enjoying myself. What a cool interview. Why you didn't make me do an interview with him before? అరే రే ఇది రోజు ఏంట్రా నా పొలంలో మొలకలు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్